అధిక బరువును వదిలించుకునేందుకు మనలో చాలా మంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. ఒక పూట తిండిని తగ్గిస్తూ ఉంటారు, డైటింగ్లు పథ్యాలు చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు అలవాటు లేకపోయినా కొత్తగా వ్యాయామాలు మొదలు పెడుతూ ఉంటారు. ఇంత చేస్తున్నా బరువు తగ్గటం లేదని వాపోతూ ఉంటారు. నిజానికి బరువు తగ్గటానికి తిండిని తగ్గించాల్సిన పని లేదు. చక్కగా తింటూనే బరువును వదిలించుకోవచ్చు. ఇందుకు మనం చేయాల్సిందల్లా రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలకు చోటు కల్పించాలని చెబుతారు నిపుణులు. కొవ్వును కరిగి ఊబకాయం ఓ ఊబి లాంటిది. ఒక్కసారి అందులోకి జారిపోవడం మొదలైతే మన జీవితం అదుపు తప్పి ప్రమాదాల బాట పట్టినట్లే. ఇవాళ హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, కీళ్ల నొప్పులు ఇలా ఒకటేమిటి ప్రమాదకర ఎన్నో ఉపద్రవాలకు మోయలేని బరువు అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటోంది. అందుకే ఊబకాయాన్ని వ్యాధుల కుంపటిగా, జబ్బులకు రాచబాటగా పరిగణిస్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో తినే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండడం, తిన్న ఆహారాన్ని ఖర్చు పెట్టడం అంటే శారీరక శ్రమ తగినంతలా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. బరువును తగ్గించుకునేందుకు మనలో చాలా మంది ఆహార పరిమాణాన్ని తగ్గించడం, ఒక పూట తిండి మానేయడం చేస్తుంటారు. నిజానికి ఈ రకమైన ధోరణి మన ఆరోగ్యానికి మంచిది కాదంటారు పోషకాహార నిపుణులు. స్థూలకాయము ఈ రోజుల్లో చాలా అధికంగా ఎక్కువైపోయింది. అది చిన్నపిల్లలలో ముఖ్యంగా ఎక్కువైంది. ఈ జనరేషన్ కిడ్స్లోనూ చాలామంది ఒబీస్గా ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు తినే ఆహారము ఎక్కువ అవటము, క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నారు. దాన్ని ఖర్చు చేసే విధానం అయితే లేదు. ఎందుకంటే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎంతసేపు వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగానే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేదండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమాత్రం లేదు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి. దాని మూలాన క్యాలరీస్ అన్నీ కూడా డిపాజిట్ అయిపోయి వాళ్ళు అధిక బరువు అవడానికి, స్థూలకాయలు అవడానికి కారణమవుతుంది. ఎప్పుడైతే మనం చేసే పని కంటే ఆహారము క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటామో అలాంటప్పుడు అదంతా డిపాజిట్ అయిపోయి స్థూలకాయానికి లీడ్ చేస్తుంది. అదే తినే ఆహారము అంటే చేసే పని కంటే తినే ఆహారం కనుక తక్కువ ఉంటే కనుక మనం బరువు తగ్గటం జరుగుతుంది. అదే రెండు తినే ఆహారానికి చేసే పనికి సమతుల్యత ఉంటే కనుక మనం ఒక ఐడియల్ బాడీ వెయిట్ అంటే మనం ఉండాల్సిన బరువు అనేది మనం మెయింటైన్ అవుతూ ఉంటాము. సో జనరల్గా ఏ ఏజ్ వారికైనా స్థూలకాయాన్ని నివారించడానికి ఒకటండి. దానికి ఏంటంటే మంచిగా ఆహారం మనం చేసే పనిని బట్టి తీసుకోవటము, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఎనీథింగ్ వాళ్ళకి ఏదైతే కంఫర్టబుల్గా చేయగలుగుతారో, కంఫర్టబుల్గా ఏదైతే వాళ్ళు ఇష్టపడి చేస్తారో ఆ యాక్టివిటీని ఎంచుకోవటం మంచిది. ఇప్పుడు సపోజు రన్నింగ్ చేయటం మంచిదని చెప్పి అందరూ రన్నింగ్ చేయటం అది కరెక్ట్ కాదు. సో ఏది కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో ఆ యాక్టివిటీ అనేది కనీసం రోజు ఒక 30 మినిట్స్ అయినా ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎక్కువ బరువు ఉండేవాళ్ళు, అధిక బరువు ఆల్రెడీ రీచ్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడేవి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయకూడదండి. వాళ్ళు ఏం చేయాలంటే డైట్ పరంగా ఆయన కంట్రోల్ చేసుకుంటూ వచ్చి ఆహార పరంగా తర్వాత స్లోగా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటూ ఉండాలి. అదే ఇనీషియల్గా అధిక బరువు ఉన్న వాళ్ళు కాస్త వాకింగ్ చేయటం మంచిదని చెప్పి 1 గంట 2 గంటలు చేయటం జరిగితే ఆ బరువు అంతా మోకాల మీద పడి మళ్ళీ మోకాల నొప్పులు, తర్వాత మడవల నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అందుకనే ముందు డైట్ పరంగా కంట్రోల్ చేసుకోవటం ఇంపార్టెంట్. తిండిని తగ్గించడం, డైటింగ్లు గట్రా చేయటం వల్ల మన శరీరానికి సరైన పోషణ లభించదు. దీంతో లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి. ఇలాంటి పథ్యాలేమీ చెయ్యకుండానే రోజువారీ ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించి శక్తినిచ్చే మాంసకృతుల్ని ఎక్కువగా తీసుకోవాలి. తాజా పండ్లు, కాయగూరల్ని తరచూ తీసుకుంటూ ఉండాలి. వంటల్లో ఆలివ్ నూనెను వాడుకోవడం మంచిది. ఆలివ్ నూనెతో చేసే వంటకాలు మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి. కడుపు నిండుగా ఉండేలా చూస్తూ త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. అలాగే రోజు ఒక యాపిల్ పండును తినడాన్ని అలవాటు చేసుకోవడం చాలా మేలు. యాపిల్ పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంట్లో పీచు ఎక్కువగా ఉంటుంది. తిన్నది త్వరగా జీర్ణమవుతుంది. దీనిలోని పెక్టిన్ రసాయనం మనకు కడుపు నిండినట్లు భావించేలా చేస్తుంది. అలాగే టమాటాలు కూడా. టమాటాలో విటమిన్ సితో పాటు యాంటాక్సిడెంట్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. టమాటాను నిత్యం సూప్, సలాడ్, పప్పు లేదా పండు ఇలా ఏదో ఒక రూపంలో తీసుకుంటే బరువు త్వరగా తగ్గొచ్చు.
చాలామంది అనుకునేది ఏంటంటే ఆయిల్ మూలానే బరువు పెరుగుతారు అనుకుంటారు. బట్ అది కొంతవరకు నిజమే, కానీ ఎక్కువ చెడు చేసేది మాత్రం తీపి వస్తువులండి. ఓన్లీ స్వీట్ ఐటమ్స్, షుగర్ ఐటమ్స్ మూలానే ఎక్కువగా బరువు పెరగడానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే స్వీట్, షుగరు, రైస్ ఐటమ్సే. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఆయిల్కి వస్తుంది, కానీ మొదటి మాత్రము ఈ తీపి వస్తువులు రిస్ట్రిక్ట్ చేయాలండి. తర్వాత జనరల్గా ఆయిల్ అనేది ఒక మోతాదు వరకు యూస్ చేసుకోవచ్చు. బరువు తగ్గాలి అంటే కంప్లీట్గా ఆయిల్ రిస్ట్రిక్షన్ పూర్తిగా మానేయటం అంత అవసరం లేదండి. ఫస్ట్ రిస్ట్రిక్ట్ చేయాల్సింది ఈ కూల్ డ్రింక్స్ లాంటివి, స్వీట్స్, జంక్ ఫుడ్, రైస్ ఐటమ్స్ మాత్రం రిస్ట్రిక్ట్ చేయాలి. ఇందులో రకరకాలు ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయి. ఎప్పుడైతే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే రైసు, షుగరు, గ్లూకోజు, ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే సాధారణ పిండి పదార్థాలు అన్నమాట. ఇవి వెంటనే కూడా బాడీలో గ్లూకోజ్ కింద ఫామ్ అయిపోయి అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఎప్పుడు ప్రిఫరబుల్గా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పాలు, కూరగాయలు, పండ్లు, ఇవన్నీ వాటిల్లో కొంచెం తృణధాన్యాలు, వీటన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే తొందరగా గ్లూకోజ్గా మారటం జరగదు. ఎప్పుడైతే గ్లూకోజ్ తొందరగా మారిపోతూ ఉంటుందో ఇన్సులిన్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. ఇన్సులిన్ దాని మూలాన తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక భయంకరమైన డేంజరస్ జబ్బు అనేది దాని మూలనే స్టార్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా ఈ షుగర్ ఐటమ్స్, సింపుల్ షుగర్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఆహారంలోనూ అన్ని రకాల పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మాంసాహారం మానేయమని నేను చెప్పను, ఎందుకంటే మాంసాహారం అది మంచిదే, అందులో ఎక్కువ మాంసకృతులు అవి ఉంటాయి కాబట్టి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు మాంసం మానాల్సిన అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు. వాళ్ళు మానాల్సింది జంక్ ఫుడ్, రైస్, స్వీట్ ఐటమ్స్ మాత్రమే. అలాగే పండ్లు కూడా అన్నీ తినకుండా ఎక్కువ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఉండేవి కాకుండా సింపుల్గా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేవి అంటే పుచ్చకాయ లాంటివి, పైనాపిల్ ఇలాంటివి తీసుకోవటం వలన, జామకాయ, బొప్పాయి తీసుకోవటం వలన ప్రాబ్లం ఏముండదండి. మెయిన్ ఏంటంటే అధికంగా కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఉండేవి అంటే మ్యాంగో కానీ, సపోటా, బనానా ఇలాంటివి మాత్రము, సీతాఫలం లాంటివి అవాయిడ్ చేయాలి. బరువును తగ్గించుకునేందుకు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని, దానికి కొద్దిగా తేనెను కలిపి తీసుకోవడం మనలో చాలా మందికి తెలిసిన విషయమే. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఒంట్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. ఉదయం పూట తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ఫాస్ట్ని ఎగ్గొట్టకూడదు. దాహం వేసినా వేయకున్నా తరచూ నీటిని తాగుతూ ఉండాలి. మంచినీరు బరువు తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. వెన్న తీసిన పాలు, వెజిటబుల్ లేదా చికెన్ నూడిల్స్తో సూపు, క్యారెట్, బీట్రూట్, కీరా లాంటి పచ్చి కూరగాయలు, కూరగాయలతో జ్యూస్, ఆరెంజ్ జ్యూసులు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. తరచూ బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇంకా పొట్టు తీయని గింజధాన్యాలను, మొలకెత్తిన విత్తనాల్ని, ఆకుకూరల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవటం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు. ఆహారంలో ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు కాసేపైనా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే త్వరగా క్రమంగా బరువు తగ్గొచ్చు.